ఇచ్చినట్టే శాఖలు ఇచ్చుకుంటారు. అదే సందర్భంలో ఇక్కడ దాంట్లో ఓ రకంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్కి మాత్రం అడిగిన శాఖలే ఇచ్చామని చెప్తున్నారు. బీజేపీకి వచ్చాడు చంద్రబాబు గారి డెసిషన్ తీసుకున్నదే ఇచ్చారు, ఒక క్యాబినెట్ ఆరోగ్య శాఖ అన్నాడు. వాళ్ళు అడిగింది కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇది అడిగారు అన్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. ఆయన కూడా అదే చెప్పారు. ఆయన ఒక ట్వీట్ చేస్తూ కూడా డీటెయిల్డ్ గా నాకు ఇవన్నీ నా మనసుకు నచ్చిన శాఖలు, అదే నేను అడిగినవి ఇచ్చారని చెప్పేసి. కాబట్టి ఆయన అడిగినటువంటి శాఖలు ఇచ్చారు. సరే, నాదెళ్ల మనోహర్కి లేకపోతే కందులు దుర్గేష్కి ఇచ్చినటువంటి శాఖలు ఆయన అనుకుని ఇచ్చారా లేకపోతే వాళ్ళుగా అదే చంద్రబాబు గారు ఇచ్చారా తెలియదు. పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ఆయన అడిగినటువంటి శాఖలే అన్నటువంటి చెప్తున్నారు. టోటల్ గా అయితే సాధారణంగా ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటది, ఆయన ఏది కావాలంటది. ప్రతి చోట కూడా ఎక్కడ తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. పొత్తు ధర్మాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇంతకుముందు కూటమి ప్రభుత్వాన్ని నడిపించే చరిత్ర లేదు చంద్రబాబు గారికి. కూటమి ప్రభుత్వంలో డామినేటింగ్ రోల్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే. అలా కాకుండా ఇప్పుడు కూడా వాస్తవంగా అయితే పూర్తి మెజారిటీతోనే ఉంది, కానీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ వ్యవహరించడం అన్నటువంటి చంద్రబాబు గారికి చెల్లింది. దానికి అనుగుణంగా అటు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కి సముచిత గౌరవం ఇస్తూ డిప్యూటీ సీఎంలు కూడా మళ్ళీ అంతకుముందు అయితే ఇద్దరిని పెట్టారు. అప్పుడు బీసీను కాపు అన్నటువంటిది 2000